ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం ఆదాయం బాగుంటుంది. చేయి వృత్తి వ్యాపారాల యందు అనుకూలత. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ లేదా వేతన పెంపును పొందుతారు. శక్తి సామర్థ్యాలు అధికము, పరాక్రమంతో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు సంతృప్తికరం. ఏదోలా సమయానికి ధనము చేతికందును. ప్రభుత్వ సహాయం మీకు తప్పక లభించును. నూతన స్థలాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నది. నూతన వస్తువులు, విలువైన ఆభరణాలు కొంటారు. ఆస్తి వ్యవహారాలు మీకు ఒకంత సానుకూలంగా మారగలవు. మిత్రుల కలయిక కలదు. వివాహాది శుభకార్యక్రమాలు జరుగును. సంతాన సౌఖ్యం, శత్రులాభం. బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకొనుట వల్ల కార్యాలు విజయవంతమవుతాయి. దైవభక్తి అధికమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. జీవితం ఆశావహంగా ఉంటుంది. గ్రహగతుల రీత్యా చూసిన మాస ప్రథమార్థం అత్యంత అనుకూలమైనది. మే 14 లోపు పంచమంలో ఉన్న శుక్రుడు, మే 11 వరకు తృతీయంలో ఉన్న కుజుడు, అలాగే చతుర్థంలో ఉచ్చస్థితిలో ఉన్న సూర్య బుధుల ప్రభావం వల్ల ఉద్యోగ మార్పులు, కీలక వ్యాపార నిర్ణయాలు, ఆర్థిక లాభాలు. అదే సమయం ప్రేమ లేదా వివాహ ప్రయత్నాలకు ఇది అద్భుతమైన కాలమని చెప్పాలి. అయితే మాస ద్వితీయార్థంలో గ్రహస్థితులు మారడం వల్ల వృత్తి, ఆర్థిక విషయాల్లో కాస్త జాప్యము, కొంత మందకొడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు, ముఖ్యంగా టెక్నికల్, ఐటీ, లా చదివేవారు ఉదయం పూట చదివితే అద్భుత ఫలితాలను సాధిస్తారండి. ద్వితీయార్థంలో రాహువు వల్ల కుటుంబంలో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం చాలా మేలు. మాస ద్వితీయార్థంలో చతుర్థంలో కుజుని ప్రవేశం వల్ల ఇంటి ఖర్చులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వస్తువుల రిపేర్లు పెరగడంతో పాటు జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా మాస ప్రథమార్థంలో శని కుజుల కలయిక వల్ల డ్రైవింగ్లో తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాస ద్వితీయార్థంలో గొంతు లేదా నరాల సమస్యలు రాకుండా చల్లని పానీయాలకు దూరంగా ఉండాలి. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 1, 2, 3, 8, 13, 19, 20, 21, 28, 30, 31. ప్రతికూల దినములు చూసిన 6, 11, 15, 16, 17, 24, 25, 26. సో మకర రాశి స్త్రీ పురుషులకు ఫైనల్గా నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, ఈ రాశి ఉద్యోగులు ఉన్నత అధికారుల ఆవేశానికి గురి కాకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీరు స్త్రీలతో వాగ్వాదాలు లేకుండా చూసుకోవాలి. చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివినా లేక విన్నా అత్యంత దివ్యంగా ఉంటుందండి.
అలాగే ఒక శనివారం నాడు శ్రీ విష్ణు ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.